హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము ఒక మంచి బ్రెయిన్ బూస్టింగ్ ప్రోటీన్ పౌడర్ ఒకటి తయారు చేసేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాష్యూ నట్స్ 10 తీసుకోవాలండి, 10 or 12, లేదంటే ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అలానే గుమ్మడికాయ గింజలు ఒక పావు కప్పు లేదా ఒక 30 గ్రామ్స్ తీసుకోవాలి. ఆల్మండ్స్ ఇవి ఒక 10 తీసుకోవాలండి, లేదా 25 గ్రామ్స్ అట్లా తీసుకోవాలి. పిస్తా పప్పు ఒక 10 లేదా ఒక 10 గ్రామ్స్. అట్లానే సన్ఫ్లవర్ సీడ్స్ ఒక పావు కప్ తీసుకోవాలండి, లేదా ఒక 30 గ్రామ్స్ తీసుకోవచ్చు. అట్లానే వాల్నట్స్ కూడా ఒక 10 తీసుకోవాలండి, లేదా ఒక 25 గ్రామ్స్ తీసుకోవచ్చు. అలానే ఒక కప్పు లేదా 20 గ్రాముల లోటస్ సీడ్స్ తీసుకోవాలండి. ఇప్పుడు మనము వీటన్నిటిని లైట్గా దోరగా వేయించుకోవాలండి, డ్రై రోస్టే చేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని దానిలో ముందుగా మనము ఈ లోటస్ సీడ్స్ పూల్ మక్కను వేసుకుని స్లోగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పూల్ మక్కన్ వల్ల మనకి న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి, హార్ట్కి చాలా యూస్ఫుల్, అలానే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి అండ్ ఆల్సో మన వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్ ఇవి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినాయండి. పర్ఫెక్ట్గా వేగినాయో లేదో తెలుసుకోవాలంటే జస్ట్ ఇలా పట్టుకొని ఇట్లా తుంపేస్తే మనకి ఇట్లా ఇరిగిపోతాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనకి నట్స్ ఉన్నాయి కదండి, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ అండ్ పిస్తా పప్పు, ఇవన్నీ వేసుకుని ఇవి కూడా లైట్గా వేయించుకోవాలండి. ఇవి మరీ ఎక్కువ వేయించుకోవాలండి, ఎందుకంటే మనకి ఇవి ఆయిల్ రిలీజ్ అవుతాయి. ఆ ఆయిల్ కనుక రిలీజ్ అయితే మనకి బ్లెండ్ చేసుకునేటప్పుడు కొంచెం స్టిక్కీ వస్తుంది. అందుకని మనం మరీ ఎక్కువ వేయించుకోవద్దు, లైట్గా వేయించుకోవాలన్నమాట. పట్టుకుంటే కొంచెం వేడిగా అట్లా అనిపిస్తుంది కదా, సో అట్లా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి, ఈలోపు వేడారిపోతాయి. ఇప్పుడు మనము సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ కూడా వేసేసుకుని లైట్గా వేయించుకుందాము. ఇవి కూడా అంతేనండి, మరీ ఎక్కువ వేయించకూడదు, జస్ట్ అట్లా కొంచెం హాట్గా అయితే సరిపోతుంది. ఈ నట్స్ అండ్ సీడ్స్ వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనము జనరల్గా ఐరన్, కాల్షియము, వైటమిన్స్ వీటిలన్నిటి కోసం మనము ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. దాని బదులు ఇవే మనకి డైలీ ఇంటేక్గా తీసేసుకుంటే న్యాచురల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనము వీటిల్ని మెత్తని పౌడర్ లాగా చేసేసుకుందామండి, బ్లెండర్లో వేసుకుని. ఇప్పుడు ముందుగా నేను పూల్ మక్కన్ వేసుకుంటున్నాను. ఇది ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాం కదా, ఇది తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్లోకి. అలానే నెక్స్ట్ ఇప్పుడు మనము నట్స్ ఉన్నాయి కదా, పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, ఇవి కూడా వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకేసారి హై స్పీడ్ పెట్టేసి చేయమాకండి, స్లోగా చేసుకోవాలి, లేదంటే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. చూసారా, ఇలా పౌడరీగా రావాలన్నమాట మనకి. ఇప్పుడు మనం ఇది బౌల్లోకి వేసుకొని లోటస్ సీడ్స్ పౌడర్తో కలిపేసుకోవాలి ఒకసారి. ఇవి కలిపేసుకున్న తర్వాత మన సీడ్స్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా బ్లెండర్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవి కూడా అంతేనండి, జాగ్రత్తగా బ్లెండ్ చేసుకోవాలి, లేదంటే సీడ్స్ ఆయిల్ రిలీజ్ చేసేస్తాయి. ఇప్పుడు మనము ఈ సీడ్స్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది 1 or 2 months వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ పౌడర్ని పిల్లలకి రోజు పాలల్లో కానీ, స్మూతీస్లో కానీ, సీరియల్స్లో కానీ, లేదా పెరుగుతో కానీ ఇచ్చేస్తే వాళ్ళకి చాలా మంచి బ్రెయిన్ బూస్టింగ్ అనమాట. పెద్దవాళ్ళు కూడా ఇది రోజు సాలడ్స్లో కానీ ఏదో ఒక విధంగా మనం తీసుకుంటే చాలా మంచిది అనమాట, ఒక స్పూన్. ఈ ప్రోటీన్ పౌడర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.